నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. ఒడిశాలోని భువనేశ్వరికి చెందిన సరోజ్ సాహూన్ గారి అనుభవం ఇది. నా 10 ఏళ్ల కుమార్తె సాయి ఒక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుండేది. ఆ వ్యాధి కారణంగా ఆమె శరీరం మొత్తం వాచిపోయేది. ఈ పరిస్థితి వలన ఆమె నడవలేకపోయేది. తన దైనందిన కార్యకలాపాలను సరిగ్గా నిర్వర్తించలేకపోయేది. అంతేకాక ఆమె తీవ్రమైన నొప్పిని అనుభవించేది. ఒక తల్లిగా నా బిడ్డ అంతగా బాధపడటం చూడటం నాకు అత్యంత వేదన కలిగించే విషయం. నేను ఎంతోమంది వైద్యులను సంప్రదించాను. ఆమె చికిత్స కోసం 2 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశాను. కానీ ఏ చికిత్స కూడా ఫలిస్తున్నట్లు అనిపించలేదు. ఆ క్లిష్ట సమయంలో కరుణామయులైన శ్రీ అమ్మా భగవానుల గురించి మరియు సత్యలోకంలో జరిగే శక్తివంతమైన నవగ్రహ హోమం గురించి నాకు తెలిసింది. 2021లో నేను ఆ నవగ్రహ హోమంలో పాల్గొన్నాను. నా కుమార్తె సంపూర్ణంగా కోలుకోవాలని కోరుతూ నిస్సహాయ స్థితిలో శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారిని ప్రార్థించాను. హోమం జరిగిన కొన్ని వారాల్లోనే నా కుమార్తె ఆరోగ్యంలో మార్పులు రావడం నేను గమనించాను. క్రమంగా ఎటువంటి మందులు వాడకుండానే ఆమె తన శక్తిని తిరిగి పొంది సాధారణ ఆరోగ్య స్థితికి చేరుకుంది. ఈరోజు ఆమె ఆ అనారోగ్యం నుండి పూర్తిగా విముక్తురాలైంది. ఇది నా జీవితంలో జరిగిన అత్యంత గొప్ప అద్భుతం. ఈ అనుభవం ద్వారా నవగ్రహ హవనం యొక్క అపారమైన శక్తిని మరియు ఇటువంటి అద్భుతమైన స్వస్థతను సాధ్యం చేసిన శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అంతులేని కరుణను నేను గ్రహించాను. నా ప్రార్థనను కరుణతో ఆలకించి నా కుమార్తెకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు గాను నా హృదయాంతరాల నుండి శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి దివ్య పాద పద్మాల చెంత నా హృదయపూర్వక కృతజ్ఞతలను మరియు అనంతమైన ధన్యవాదాలను సమర్పిస్తున్నాను.